ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. నాగోబా దర్శనానికి గిరిజనులు భారీగా తరలివస్తూ ఉన్నారు. కేస్లాపూర్లో భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఆదిశేషుణ్ణి గిరిజనులు దర్శనం చేసుకుంటున్నారు. నాగోబా ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అతిపెద్ద ఆదివాసుల రెండో గిరిజన జాతర నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మహాపూజ అనంతరం అయితే జాతరను అయితే ప్రారంభించారు ఇటు మిశ్రమ వంశస్థులు. ప్రస్తుతానికి నేను ఆలయ ప్రాంగణంలో ఉన్నాను. దాదాపు చూడొచ్చు ఆదిశేషుని దర్శనం చేసుకోవడానికి ఆదివాసులతో పాటు ఆదివాసీయేతరులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి అయితే ఆదిశేషుని అయితే దర్శనం చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా ఉంది ఏర్పాటు? బాగున్నది. ఆదిలాబాద్ నుంచి మా వాళ్ళ పోయిన సంవత్సరం వచ్చినాం. మా కోరిక నిలబడ్డది 8 రోజులకి. అయితే డబ్బులు వేద్దామని మళ్ళీ ఇక్కడ వచ్చినాం. ఇక ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? ప్రతి ఏడాది వస్తాము. ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఇదే ఫస్ట్ వచ్చింది. ఇక్కడ మస్తు గమ్మత్ అనిపిస్తుంది. మాకు ఎప్పుడు రావాలనిపిస్తుంది, ఎప్పుడు చూడాలనిపిస్తుంది ఇక్కడ దేవుణ్ణి. బాగున్నది ఇక్కడ, మస్తు ఉన్నది. గిరిజనులు మాత్రం మస్తు మనకన్నా బాగా చేస్తారు ఇక్కడ. మస్తు నచ్చింది మాకు, మంచిగా అనిపిస్తున్నది. ప్రతి సంవత్సరం వస్తున్నాము. అనుకున్న కోరిక మాత్రం నిలబెడుతుంది. మస్తు సత్యం ఉన్న దేవుడు, మా ఇంటి దేవుడే. మళ్ళా మేము మొక్కినాము, వచ్చినాం. మా ఆయన, నేను, మా కోడన్లే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్యను అయితే పెరుగుతూ ఉంటుంది. ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మస్తు మంచిగా అనిపిస్తుంది అంటలేనా? వాళ్ళు సుఖ మంచిగా చేస్తుండ్రు, మన మంది సుఖ బాగా వస్తున్నారు. మస్తు గమ్మత్ అనిపిస్తున్నది ఇక్కడ వాతావరణం అంటే ఇక్కడనే బాగా. కాశీ ఇవన్నీ తిరిగినా కానీ ఇట్లా లేదు. ఇక్కడ బాగా అనిపిస్తున్నది. అన్ని టూర్లు పోతా, ఇక్కడ మాత్రం మంచిగా అనిపిస్తున్నది. ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఆదిలాబాద్ డిస్టిక్ మావల మండలం నుండి వచ్చాం. దర్శనం చాలా బాగా జరిగింది. పబ్లిక్ తక్కువ ఉండడం వల్ల లైన్ ఏం లేదు. మేము 3 times ఇప్పుడు రావడం బాగానే ఉంది. బాగుంది. మా అత్తమ్మకి అయితే లాస్ట్ టైం కోరుకున్న కోరిక ఈ సంవత్సరం నెరవేరింది. అందుకే ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. మనతో పాటు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి దర్శనం? నేను ఇక్కడనే డ్యూటీలో ఉన్నా, ఎక్సైజ్ సిఐ. నేను డ్యూటీ పరంగా వచ్చి దర్శనం తీసుకుంటున్నాం. మేము ఎక్సైజ్ సిఐ. నేను మా స్టాఫ్తో సహా మొత్తం అందరం వచ్చాము. ఇక్కడ చూసిన తర్వాత బాగా అనిపించింది. ప్రతి సంవత్సరం రావాలనుకుంటున్నాం. ఎన్నోసారి మీరు రావడం ఎట్లా? 5-6 సంవత్సరాలు అవుతుంది రాబట్టి. మాకు ఇక్కడ వచ్చిన కాడ నుండి మా బాబుకు జాబ్ వచ్చింది దేవుని దయ వల్ల. మాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఏడు జాతరకు వస్తున్నాం. మేము గోదావరి నుండి అండి, రామగుండం డిస్ట్రిక్ట్. దాదాపు చూడొచ్చు, కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగానైతే ప్రతి ఏడాది కూడా భక్తులైతే వచ్చి ఆదిశేషుని అయితే దర్శనం చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ కోరినటువంటి కోరికలు కూడా నెరవేరడంతో ప్రతి ఏడాది కూడా అంతకంతకు భక్తుల సంఖ్యను అయితే పెరుగుతుంది. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేశారు. నిన్న రాత్రి ప్రారంభమైనటువంటి జాతర మరో 3 రోజుల పాటు అయితే కొనసాగింది. జాతరలో ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే అధికారులు అయితే పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఇటు నాగోబాలో ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, నాగోబా ఆలయం నుండి.